తెలంగాణ అసెంబ్లీకి గులాబీ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో ఇక అసెంబ్లీ వాడివేడిగా హాట్ గా జరుగుతుందని అందరూ భావించారు. కానీ అసెంబ్లీలో క్యా సీన్ హై అనేలా అందరికీ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్లి విష్ చేశారు. సిద్ధాంతపరంగా నిత్యం వీరిద్దరూ ఉప్పు నిప్పుల్లా ఉండేవారు. సమయం సందర్భం లేకుండా వీరి మధ్య మాటల యుద్ధం జరిగిన సభలో కనిపించిన ఈ షేక్ హ్యాండ్ సీన్ అందరినీ ఆకట్టుకుంది. దీనిని కొంతమంది సీన్ ఆఫ్ ది ఇయర్ అంటున్నారు. కేసీఆర్ మిగతా సభ్యులందరికంటే ముందుగా వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. కేసీఆర్ వచ్చిన కాసేపటికి సభ లోపలికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు. కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పలకరించారు. ఈ క్రమంలోనే మరికొందరు మంత్రులు సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను పలకరించారు. అటు కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే సభ ప్రారంభమైన కాసేపటి తర్వాత హరీష్ రావుతో పాటు కేసీఆర్ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు. సభ నుంచి కేసీఆర్ త్వరగా వెళ్లిపోవడంపై కోమటిరెడ్డి స్పందించారు. మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపే సమయంలో సభలో లేకుండా కేసీఆర్ వెళ్లిపోవడం సరైంది కాదని కోమటిరెడ్డి అన్నారు. దివంగత సభ్యులకు మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెళ్తే బాగుండేదని తాను అభిప్రాయపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కాంగ్రెస్ నేతలు ఈ మధ్య తరచుగా డిమాండ్ చేశారు. రావాల్సినప్పుడు వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇచ్చారు. చాలా కాలంగా నడిచిన ఎపిసోడ్ తర్వాత సోమవారం జరిగిన అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు. అయితే కాసేపే ఉండి వెళ్లిపోయారు. మళ్లీ జనవరి 2 నుంచి సభ వాడివేడిగా మొదలవుతుంది. నీళ్ల వివాదాలు సహా అనేక అంశాలపై వాడివేడి చర్చ జరగనుంది. అప్పుడు కేసీఆర్ సభకు వస్తారా, చర్చల్లో పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే సీఎం హోదాలో ఉన్న రేవంతే మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చి పలకరించే సమయంలో అక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహా కేసీఆర్ అందరూ లేచి సీఎం రేవంత్ ని గౌరవించగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీరిద్దరూ కూర్చునే ఉండటం ఇప్పుడు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సీఎం పదవిలో ఎవరున్నా, సందర్భం ఏదైనా, సభ ఏదైనా సీఎం వచ్చారంటే లేచి మర్యాద ఇవ్వటం నాయకుడి లక్షణం. కానీ కేటీఆర్ పిచ్చి పీక్స్ కి చేరి సీఎం అయితే నాకేంటి అన్నట్లు వ్యవహరించడంతో ఇప్పుడు అధికార కాంగ్రెస్ కు లాభం చేకూరే అంశంగా అధికంగా ఛాన్స్ ఉన్నట్లు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఏదేమైనా అహంకారంతో అసూయతో నిండిన కేటీఆర్ తీరే ఇప్పుడు బీఆర్ఎస్ కొంపు ముంచుతున్నట్లు క్లియర్ గా అర్థమవుతుందని వార్తలు గుప్పమంటున్నాయి. రేవంత్ తెలివిగా కాంగ్రెస్ ని బలోపేతం చేస్తుంటే కేటీఆర్ ఏమో స్పీడ్ గా వెళ్తున్న కారుకు బ్రేకులు వేస్తున్నారని గులాబీ నేతలే చెప్పడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.